ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లికి సంబంధించిన ఈ వృద్ధురాలు కొడుకు మరి ఈమె గారి భర్త యొక్క మరణించిన తర్వాత అటెండర్ జాబ్ వచ్చింది. ఆ అటెండర్ జాబ్ కొత్తగూడెం డిఆర్డీఏలో చేస్తానని మనకు అందిన సమాచారం. ఈమెకి భర్త ఉద్యోగం అయితే తీసుకుండా కానీ ఈమెకి కనీసం అన్నం పెట్టట్లే, ఈమె ఆరోగ్యం చూపించట్లేదు, ఈమెకు ఎటువంటి వసతులు కూడా కల్పించట్లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న కలెక్టరేట్లోని డిఆర్డీఏలో చేస్తుందని మాకు అందిన సమాచారం. ఇతనికి ఫోన్ చేసినా స్పందించట్లేదు. మరి ఉన్నతాధికారులు ఫోన్ చేసినా కానీ స్పందించట్లేదు. తక్షణమే అతనిపై చర్యలు తీసుకొని అతను వచ్చే జీతంలో నుంచి ఈమెకి ఈ ప్రభుత్వం ప్రకటించిన విధంగా 15%, 20% ఈమె అకౌంట్కి పంపించి ఈమె మందులకి ఈమె ఆరోగ్యం చూపించుకునే విధంగా ఈమెకు ఒక ముద్ద అన్నం పెట్టే విధంగా చేయాలి. మరి ప్రభుత్వం ఉద్యోగం ఇలా భర్తది ఇచ్చింది కాబట్టి అతనికి చూసే బాధ్యత ఉంది. మిగతా కొడుకులు ఎటువంటి లబ్ధి లేని వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకు కూడా ఇల్లు వెళ్ళలేని పరిస్థితి. ఈ కాస్త కూస్తో డబ్బులు వచ్చి గవర్నమెంట్ జాబు 4వ తరగతి ఉద్యోగిగా చేస్తున్న ఈ గురవయ్య అనే వ్యక్తి కనీసం ఇక్కడ జిల్లా అధికారులు ఫోన్ చేసినా స్పందించట్లేదని చెప్పేసి జిల్లా అధికారులు తెలియజేయడం జరుగుతుంది. ఏమో 2 నెలల నుంచి ఖమ్మం జిల్లా కలెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ ఈ రోజు వరకు అధికారులు స్పందించిన దాఖలాలు లేవు. ఈ ఖమ్మం జిల్లా పరిస్థితి ఈ విధంగా ఉంది. వృద్ధుల పరిస్థితి చూస్తే ఈ విధంగా ఉంది. కానీ ఈ వృద్ధులకు ఎటువంటి న్యాయం జరగట్లేదని చెప్పేసి ఇక్కడ వృద్ధురాలు ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. మీరే వినండి. అమ్మ, నీ కొడుకు పేరు ఏం పేరు? గురవయ్య అండి. గురవయ్య. ఏ ఉద్యోగం వచ్చింది ఆయనకి? అటెండర్ అండి. తండ్రి చేసింది అటెండర్. తండ్రి అంటే మీ ఆయన? మా ఆయన పేరు ఏం పేరు? ఎక్కిరాల గోపయ్య. ఎక్కిరాల గోపయ్య. అంతకు ముందు ఏ ఉద్యోగం చేసిండు? అదే ఉద్యోగం, అటెండర్ ఉద్యోగం. ఈ అటెండర్ ఉద్యోగం నీ కొడుకు వచ్చిందా? 10వ తరగతి మీదనే పెట్టించును. నీ కొడుకు పేరు ఏం పేరు? గురవయ్య అండి. గురవయ్య. మళ్ళీ క్యాన్సర్ గడ్డ ఏదో ఉందన్నారు సంకలు నాయన. ఇక్కడ వద్దులే సంకలో క్యాన్సర్ గడ్డ ఉంది. నువ్వు చూపిస్తండా? ఏది పాలు తెచ్చుకొని తాగుతావు. నెలకి అడుగుతున్నా కూడా ఎంతలా మాటలు తెచ్చడం, డబ్బులు ఇవ్వకుండా ఏడిపోయాడు. సంక్రాంతి కానీ మా ఊరంతా చెబుతుండే సంక్రాంతి పండుగ వెళ్ళినాక ఒక 6,000 ఇస్తలే మాట్లాడు కాకు అన్నాడు. ఎప్పుడు ఇచ్చి ఎప్పుడు రాత్రి ఎప్పుడు చూస్తాను. ఎన్నాళ్ళ నుంచి తిరుగుతున్నావు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ? ఇది 3వ నెల అండి. 3 నెలల నుంచి తిరుగుతున్నా. జరిగిందా? జరగలేదు నాయన. ఇదిగో అదిగో సాకులు చెప్తున్నారు. అతను ఈ ఆఫీసులో దీంట్లో చేసిండు కొన్ని టయాన ఏది కింద ఉండదు ఫోన్ నెంబర్లు ఆడ చెప్పి కాసినో కూసినో శాలరీ కొట్టుకుంటూ ఆఫ్ చేస్తున్నారు అన్న అనుమానం వచ్చింది నాయన. కలెక్టర్ తీర్పు దబ్బాలను అందుకుంటుందని స్టేషన్కి పెడితే పని కానీరు. ఎస్ఐకి 2 ఏళ్ళు 3 ఏళ్ళు కొట్టాను ఆఫ్ చేస్తారు. నా బతుకు దేరు పెట్ట ఇప్పటికే పోయింది. 10 సంవత్సరాలు మట్టి మొత్తుకుంటున్నా. మహేష్ అన్నయ్య గారు ఎప్పుడూ రాసి ఇచ్చిండు. కలెక్టర్ గారి దగ్గర పోయి మారుతమ్మని ఇచ్చి తోలుతామ్మ పోయి పెట్టి వెనక్కి తిరుగుద్దు పైలు ఇచ్చి దండం పెట్టేసి పంపించుడు మా అయ్య. నువ్వు ఇది ఎలా సోమవారం గ్రీవెన్స్ కి వచ్చినావు, ఇలాంటి గ్రీవెన్స్ కి వచ్చిపోతూనే ఉన్నావా? సరే, ఉన్నారు కదా. ఈ విధంగా ఈ గ్రీవెన్స్ లో జరిగే విధానం ఇప్పటివరకు ఏం న్యాయం జరిగినట్లేదు. ఈ గ్రీవెన్స్ పేరుకు మాత్రమే పెడుతున్నారు కానీ ఇటువంటి వృద్ధులకి ఎటువంటి న్యాయం జరగట్లేదని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ శ్రీనివాస్, ఎన్జిఓ మారత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ.